Yeah, hello students. Namaste andarki. Most welcome. Welcome to our GovJob tutorial channel. So today we are going to discuss a few questions regarding geography. So like cheyandi, share cheyandi, subscribe kuda cheskondi. And we'll go for the first question. Right. So see here, according to 2011 census, which state has the lowest population density? తన 2011 జనాభా లెక్కల ప్రకారంగా అత్యల్ప జనాభా సాంద్రత కలిగిన రాష్ట్రం ఏది అని అంటున్నాడు. పాపులేషన్ డెన్సిటీ. సో ఎట్లా ఐడెంటిఫై చేస్తాము? సో పర్ 1 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా. సో ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో ఎంతమంది అయితే నివసిస్తున్నారో దాన్ని మనం పాపులేషన్ డెన్సిటీగా మనం మాట్లాడుతూ ఉంటాం. సో లీస్ట్ అంటున్నాడు ఇక్కడ చూడండి, మణిపూర్ ఇచ్చాడు, జమ్మూ అండ్ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ మిజోరాం ఈస్ గివెన్ హియర్. ఆన్సర్ చేయండి ఒకసారి. సో ఏది మనకు తక్కువ పాపులేషన్ డెన్సిటీ అని ఈ పర్టికులర్ క్వశ్చన్ కనుక మనం ఐడెంటిఫై చేస్తే, సో అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసేసి ఆన్సర్ అన్న. ఎందుకంటే సో 17 మెంబర్స్ మాత్రమే ఉంటాం. ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో కేవలము 17 మంది మాత్రమే నివసిస్తారు. ఒకవేళ మనం హైయెస్ట్ కనుక తీసుకుంటున్నాం, సో హైయెస్ట్ కనుక తీసుకుంటే బీహార్ ఉంటుంది. హైయెస్ట్ కనుక తీసుకుంటే బీహారు యాజ్ అ స్టేట్ కన్సిడరేషన్, లీస్ట్ కనుక తీసుకుంటే మనకు అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 943 ఇండియా కనుక తీసుకుంటే 943. సో ఇండియా వచ్చేసేసి 943గా మనం కన్సిడరేషన్ చేస్తాం. నెక్స్ట్, ఐడెంటిఫై ది కరెక్ట్ స్టేట్మెంట్స్ ఇన్ ది ఫాలోయింగ్. అని ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో కరెక్ట్ వన్ ఏది ఉందో గుర్తించమని చెప్తున్నాను. చూద్దాం ఒకసారి. బంగ్లాదేశ్ షేర్స్ ది బార్డర్ విత్ అస్సాం అండ్ భూటాన్. ఈ క్వశ్చన్ అన్న, అది కాదు. ఐడెంటిఫై ది కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ ది ఫాలోయింగ్. అస్సాం షేర్స్ ద బౌండరీ విత్ బంగ్లాదేశ్ అండ్ భూటాన్. అండ్ అస్సాం అనేది బంగ్లాదేశ్ మరియు భూటాన్తో సరిహద్దు పంచుకుంటుంది అని అంటున్నాడు. అండ్ వెస్ట్ బెంగాల్ షేర్స్ ద బార్డర్ విత్ ది బంగ్లాదేశ్ అండ్ భూటాన్. పశ్చిమ బెంగాల్ అనేది బంగ్లాదేశ్ మరియు భూటాన్లతో సరిహద్దు పంచుకుంటుంది అని అంటున్నాడు. అండ్ మిజోరాం షేర్స్ ద బౌండరీ విత్ మయన్మార్ అండ్ బంగ్లాదేశ్. మిజోరాం అనేది మయన్మార్ మరియు బంగ్లాదేశ్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది అనేసి అంటున్నాడు. వీటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటిది? ఆన్సర్ చేయండి. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్? ఒకసారి మనము చిన్న మ్యాప్ వేద్దాం. ఇలా మనం మ్యాప్ వేద్దాము. మనకి ఏమేమి స్టేట్స్ ఇచ్చాడో ఒకసారి డ్రా చేద్దాం. వెస్ట్ బెంగాల్ ఇచ్చాడు. సో ఇది వెస్ట్ బెంగాల్. ఇది అస్సాం. ఇక్కడ కనిపించేది మిజో. కంట్రీస్ కూడా ఒకసారి మనము డ్రా చేసే ప్రయత్నం. విల్ డ్రా ద కంట్రీస్ ఆల్సో హియర్. సో వాట్ ఈస్ గివెన్ హియర్? Bangladesh as well as the Bhutan. So this one we can say it is a Bangladesh, and this particular consideration, so it is a Bhutan. This particular consideration, it is a Bhutan. Then coming to the another one, Myanmar also is given. Here the Myanmar. Here the Myanmar is given. So we'll see here. So Assam shares the boundary between the Bangladesh and Bhutan. So join. So the Assam sharing the boundary with Bangladesh as well as the Bhutan. So the statement is a right statement. Then coming to the next, West Bengal shares the border between the Bangladesh and Bhutan. And West Bengal అనేది మనకు బంగ్లాదేశ్ కు భూటాన్తో సరిహద్దు పంచుకుంటుంది అని అంటున్నారు. చూద్దాం ఒకసారి. ఇదే కదా వెస్ట్ బెంగాల్. సో దిస్ కంప్లీట్లీ షేరింగ్ బౌండరీ విత్ దిస్ పర్టికులర్ Bangladesh. And then coming to the Bhutan. Here also. ఇక్కడ. సో ఇక్కడ అన్నిటితో మనకు షేరింగ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. దిస్ వన్ ఆల్సో కరెక్ట్. అండ్ నెక్స్ట్ హియర్ మిజోరాం. సో ఇక్కడ ఈ పర్టికులర్ కన్సిడరేషన్ కనుక మనం ఐడెంటిఫై చేస్తే, దిస్ పర్టికులర్ వన్ సో షేర్స్ ద బౌండరీ ఇన్ దిస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆల్వేస్ హియర్ ఆల్సో. హియర్ మయన్మార్ దగ్గర యాజ్ వెల్ యాజ్ ద బంగ్లాదేశ్, రెండు ప్లేస్లలో మన బౌండరీ అనేది షేర్ కలిగి ఉంటుంది. సో దిస్ పర్టికులర్ ఆల్సో రైట్ స్టేట్మెంట్. సో కెన్ స్టే 1 2 3 3 కరెక్ట్ అన్నది.
ఎందుకంటే ఇక్కడ అస్సాం అనేది బంగ్లాదేశ్కును ఇక్కడ భూటాన్కు ఉంటుంది, వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్కును భూటాన్కు ఉంటుంది. అండ్ దెన్ కమింగ్ టు ద మిజోరాం షేరింగ్ బౌండరీ విత్ ద మయన్మార్ యాజ్ వెల్ యాజ్ ద బంగ్లాదేశ్. 3 స్టేట్మెంట్లు కరెక్టే. సో దర్ ఇస్ ఎ అసెషన్ అండ్ రియాక్షన్. సరే ఆన్సర్ చేయండి. సో అసెషన్ అండ్ రియాక్షన్ దాన్ని ఒకసారి చూస్తే ద గంగా ప్లెయిన్ ఈస్ ది మోస్ట్ డెన్స్లీ పాపులేటెడ్ రీజియన్ ఇన్ ద కంట్రీ. వాదన గంగా మైదానం దేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతంగా అంటున్నాడు. నెక్స్ట్ రీజన్ ఇక్కడ కారణము, రీజన్ చూద్దాం ఒకసారి. రీజన్, సో గంగా రివర్ ఈస్ ది మోస్ట్ డేంజరస్ రివర్ ఇన్ ద కంట్రీ. గంగా నది దేశంలో అత్యంత ప్రమాదకరమైన నది అని అంటున్నాడు. డేంజరస్ రివర్ ఇన్ ద కంట్రీ అనేసి చెప్తున్నాను నేను. సి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కన్సిడరేషన్ తీసుకుంటే, దిస్ పర్టికులర్ కన్సిడరేషన్ వెన్ వీఆర్ గోయింగ్ టు టేక్, ఇదే కదా గంగా నది ప్రాంతం. సో ఇక్కడ తీసుకున్న ఢిల్లీ కానీ, యూపీ కానీ, బీహార్ కానీ, అండ్ దెన్ ఇక్కడ మనం వెస్ట్ బెంగాల్. సో దిస్ పర్టికులర్ బెల్ట్ హ్యావింగ్ ది మోర్ పాపులేషన్ అని, ఈ పర్టికులర్ బెల్ట్ కనుక మనం తీసుకుంటే అత్యధికంగా జనసాంద్రత కలిగిన ప్రాంతాలుగా మనం తీసుకుంటాం. ఎక్కువ జనసాంద్రత కలిగిన ప్రాంతాలుగా మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్టేనన్నా. తర్వాత డేంజర్, దిస్ పర్టికులర్ గంగా రివర్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ రివర్ ఇన్ ద కంట్రీ అంటున్నాడు. అండ్ ఇట్స్ ద మోస్ట్ పొల్యూటెడ్. సో దిస్ రియాక్షన్ ఇస్ ది రాంగ్ నాన్న. సో ఏ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. సో దిస్ వన్. ఆర్ వచ్చేసేసి మనకి ఇన్కరెక్ట్. అంటే రియాక్షన్ వచ్చేసి ఇన్కరెక్ట్, అసెషన్ వచ్చేసి మనకు రైట్ స్టేట్మెంట్గా తీసుకుంటాం. ఆప్షన్ 3 is the answer here. Option 3 is the answer we need to consider. Next, identify the correct pair among the following. మన కింద ఇవ్వబడిన వాటిలలో కరెక్ట్ పెయిర్ ఏంటిది అడుగుతున్నాడు. ద లోయెస్ట్ టెంపరేచర్ రీజియన్ ఇన్ ద కంట్రీ జైసల్మీర్. మంత్స్ వెన్ ద స్టార్మ్స్ ఫ్రమ్ జనవరి ఫిబ్రవరి. హాట్ అండ్ డ్రై విండ్స్ ఈజ్ లూ విండ్స్. లో టెంపరేచర్ మంత్ ఈజ్ ద నవంబర్. చూడండి ఒకసారి, దేశంలో అత్యల్ప ఉష్ణోగ్రత ప్రాంతం జైసల్మీర్, అంటే తక్కువ ఉష్ణోగ్రత మనకు జైసల్మీర్ ప్రాంతంలో వస్తుందని అంటున్నాడు. నెక్స్ట్ స్టార్మ్స్ ఉన్న తుఫాన్లు ఏర్పడే నెలలు జనవరి ఫిబ్రవరి అని అంటున్నాడు. తర్వాత వేడి పొడి గాలులను లూ అని అంటామంటున్నాడు. తక్కువ ఉష్ణోగ్రత నెల వచ్చేసేసి నవంబర్ అని అంటున్నాడు. అని ఈ పర్టికులర్ కన్సిడరేషన్ మనకు తెలియాలంటే ఫస్ట్ మనము సీజన్స్ గురించి తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము సౌత్ వెస్ట్ మాన్సూన్ తీసుకున్నాం అనుకోండి. సో దీన్ని ఏమంటాం మనం? నైరుతి ఋతుపవనాలు అంటాం. ఓకే. సెకండ్, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్, వీటిని ఈశాన్య ఋతుపవనాలు అంటాం. దీని తర్వాత వచ్చేది ఏంటిది మనకు? సో దట్ ఈస్ ద వింటర్ కదా. సో వింటర్ ఎప్పుడు మనకు? సో డిసెంబర్ టు ఫిబ్రవరి. తర్వాత మనకి ఏంటిది? సమ్మర్ కదా. సమ్మరు మార్చ్ టు మే. ఇప్పుడు ఈ కన్సిడరేషన్ ఒకసారి మనం అబ్జర్వేషన్ చేస్తే సౌత్ వెస్ట్ మాన్సూన్స్, నైరుతి ఋతుపవనాలు, మనకి ఏమేమి ఇచ్చాడు ఇక్కడ? లోయెస్ట్ టెంపరేచర్ ఇండియాలో లోయెస్ట్ టెంపరేచర్ ఎక్కడ? ద్రాస్, జమ్మూ కాశ్మీర్, లడాక్ ప్రాంతంలో. కానీ ఇక్కడ ఏమన్నాడు? జైసల్మీర్. రాంగ్ కదా. సో హైయెస్ట్ టెంపరేచర్ ఏంటిది మనకు? రాజస్థాన్ ఏరియాలో హైయెస్ట్ టెంపరేచర్ ఉంటుంది. ఎప్పుడు అది? సో సమ్మర్లో మే మంత్లో మనకు సో హాట్ టెంపరేచర్ అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మంత్ వేర్ ద స్టార్మ్స్ ఫ్రమ్ జనవరి ఫిబ్రవరి. తుఫాన్లు ఎప్పుడు ఎక్కువగా వస్తాయి మనకు? తుఫాన్లు మనకు ఎక్కువగా ఎప్పుడు వస్తాయంటే సో సెప్టెంబర్, అక్టోబర్ ఆ మంత్లో ఎక్కువ వస్తాయి. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ వస్తూ ఉంటాయి బేసికల్గా. మనకు జనవరి ఫిబ్రవరి ఇచ్చాడు, జనవరి ఫిబ్రవరి కాదు. సో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ మంత్స్లలో మనకు మాన్సూన్స్ తుఫాన్లు అనేవి మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అండ్ హాట్ అండ్ డ్రై విండ్స్, ఇది కూడా రాంగ్ కదా. హాట్ అండ్ డ్రై విండ్స్ని లూ అంటాము. ఎప్పుడు ఇది? సమ్మర్ కన్సిడరేషన్లో. సో సమ్మర్లో మనకు కన్వెన్షనల్ రెయిన్ఫాల్ పడుతుంది సంవాహన వర్షపాతం అనేది పడుతుంది. ఈ సంవాహన వర్షపాతం ఏంటిదంటే రకరకాల ప్లేస్లో రకరకాల పేర్లతోటి పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ ఇన్ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ తొలకరి జల్లు. ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఏరువాక,
యూపీ తీసుకుంటే ఆండీస్ అంటాం మనం. అదే మనం రాజస్థాన్ తీసుకున్నాం అనుకోండి, వేడి గాలులు మాత్రమే వస్తాయి, వర్షం పడదు. దాన్ని మనం ఏమని అంటామంటే లూ అని అంటాం అన్నట్టు. ఇది ఒకటే కరెక్ట్ నన్ను. అండ్ లో టెంపరేచర్ మంత్ వచ్చేసేసి నవంబర్ అంటున్నాడు. తక్కువ ఉష్ణోగ్రత సో కలిగే మంత్ నవంబర్ అంటున్నాను నేను. సో ద వింటర్ సీజన్లో మనకు సో డిసెంబర్లో లోయెస్ట్ టెంపరేచర్ అనేది రికార్డ్ అవుతుంది. లోయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అవుతుంది ఓన్లీ. సో ఆప్షన్ 3 ఈజ్ ది రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. సో కన్సిడర్ ది కరెక్ట్ సెంటెన్స్ అబౌట్ ద కాటన్. మన కాటన్కి సంబంధించి కరెక్ట్ సెంటెన్స్ ఏంటిది అనేసి మనం అడుగుతున్నాను ఇక్కడ. యూ కెన్ సీ ద కాటన్ ఈజ్ కాల్డ్ వైట్ గోల్డ్. కాటన్ని మనం వైట్ గోల్డ్ అంటాం, తెల్ల బంగారం అంటున్నాడు. ద మోస్ట్ కాటన్ ప్రొడ్యూసింగ్ స్టేట్ పంజాబ్. ఎక్కువగా పత్తిని పండించే రాష్ట్రం పంజాబ్ అని అంటున్నాడు. అండ్ బ్లాక్ సాయిల్స్ ఆర్ కంఫర్టబుల్ ఫర్ ది కాటన్ క్రాప్స్. సో బ్లాక్ నేలలు అంటే నల్లరేగడి నేలలు పత్తి పంటకు సౌకర్యవంతమైనవి అనేసి అడుగుతున్నాడు. దీంట్లో బ్లాక్ సాయిల్ని మనం కాటన్ని మనం వైట్ గోల్డ్ అంటాము. ఇది పంజాబ్ కాదు నాన్న, మనకు బేసికల్గా సో గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, సో ఇవి స్టేట్స్ మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దీస్ పర్టిక్యులర్ ఆర్ ది సో మ్యాక్సిమం కన్సిడరేషన్ వీ నీడ్ టు నో. అండ్ బ్లాక్ సాయిల్స్ ఆర్ కంఫర్టబుల్ ఫర్ ది కాటన్ క్రాప్. ఇది కూడా కరెక్టే. ఏ అండ్ సి మాత్రమే కరెక్ట్ నాన్న. సో ఏ అండ్ సి మాత్రమే కరెక్ట్, రిమైనింగ్ ఆర్ ది రాంగ్. యా, సో థ్యాంక్ యూ గైస్. షార్ట్ టైం, మోర్ క్వశ్చన్స్. ఇంకో వీడియోలో నేను మరిన్ని క్వశ్చన్స్ తీసుకుంటాను, అప్ టు 30 minutes ఆర్ 40 minutes. సో థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కమెంట్ కంపల్సరీగా చేయండి. థ్యాంక్ యూ.